హలో గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చికెన్ బిర్యానీ విత్ చికెన్ గ్రేవీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ చికెన్ బిర్యానీలకి గ్రేవీ అనేది చాలా స్పైసీ లేకుండా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా పాత్ర తీసుకొని కొద్దిగా 2 కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు హోల్ గరం మసాలా తీసుకొని అందులో వేసి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిసిన తర్వాత మనం ముందుగా చూడండి, మనకు ఈ ఫ్రై అనేది బాగా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. బిర్యానీలోకి ఆనియన్స్ అనేది బ్రౌన్లో వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం కలిసేలాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా చికెన్ కడిగి పెట్టుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనకు ఇదైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన వెళ్ళే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ వేసుకొని ఒక 2 నిమిషాల పాటు కలిపేసి ఉప్పు, పసుపు వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కలిసేలాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత తగినంత నీళ్ళు తీసుకోవాలి. మనం పాత్రలో పెట్టాం కాబట్టి 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. ఇలా నీళ్ళు వేసుకొని బాగా త్రెల్లేలాగా చూసుకోవాలి. తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యం వేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఇలా మొత్తం బాయిల్ చేసుకున్న తర్వాత బియ్యం వేసుకొని ఒక 15 నిమిషాల పాటు మంచిగా ఉడకనివ్వాలి. అప్పుడు ఈ విధంగా ఉడుకుతుంది. ఇప్పుడు మనకి ఈ విధంగా ఉడికిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేయాలి. తర్వాత మనకు బిర్యానీ అనేది చాలా టేస్టీగా చాలా మంచిగా రెడీ అవుతుంది, పొడి పొడిగా. ఇప్పుడు మన బిర్యానీ తయారైంది. ఇందులోకి చికెన్ గ్రేవీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆవాలు, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేయాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ వేసుకొని మంచిగా ఫ్రై చేయాలి. మనము చికెన్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకుండా ఈ గ్రేవీలోకి కొద్దిగా అల్లం, తెల్లగడ్డ, హాఫ్ ఆనియన్, హాఫ్ టమాటో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనం చికెన్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఒక 2 నిమిషాల పాటు. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఇలా మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత మనం కొద్దిగా ఉప్పు, పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని చూడండి, ఈ విధంగా అన్నీ వేసుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకు పచ్చి వాసన పోతుంది, అంటే నీసు వాసన రాకుండా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఈ విధంగా అంతే కలిసేలాగా ఫ్రై చేసుకొని మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా వేసుకోవాలి. మొత్తం కలిసేలాగా వేసుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెడితే ఈ విధంగా మంచిగా ఫ్రై అవుతుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా కారపొడి, కొద్దిగా ధనియాల పొడి, మనం ఇంట్లో చేసి పెట్టుకున్న గరం మసాలా వేసుకోవాలి. నేను గరం మసాలా అనేది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. మీరు రెడీమేడ్ గరం మసాలా కూడా వాడచ్చు. ఇలా అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మొత్తం కలిసేలాగా మనకు చూస్తుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనిపిస్తుంది. ఇది తింటే కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది.
ఇలా మొత్తం వేసుకొని అన్నీ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీనికి సరిపడా వాటర్ తీసుకొని వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా కాజు పేస్ట్ వేసుకుంటే కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. బిర్యానీలకైతే ఇదే బాగుంటుంది టేస్ట్, కాజు పేస్ట్ వేసుకొని. లేదు అంటే ఇలా కూడా ఇలానే సర్వ్ చేసుకున్నా కూడా బాగుంటుంది. ఇంతేనండి, చికెన్ గ్రేవీ కూడా తయారైపోతుంది. ఒక 10-15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి బాయిల్ చేసుకోవాలి. కాజు పేస్ట్ వేస్తే స్పైసీ అనేది ఉండదు, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది బిర్యానీలకి. మొత్తం వేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. ఒక 10-15 నిమిషాల పాటు బాయిల్ చేసుకొని ఇప్పుడు మనకు బిర్యానీలకి కొద్దిగా పెరుగు పచ్చడి కూడా రెడీ చేసుకోవాలి. ఇంతేనండి, బిర్యానీ విత్ చికెన్ గ్రేవీ చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. Thank you for watching this video. Like, share and subscribe to my channel.